గాలిపటం అంటే సంక్రాంతి పండుగ మాత్రమే కాదు, అది మన భారతీయ సంస్కృతి. దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ప్రతిరోజు గాలిపటాన్ని ఎగరేస్తూ ఎంతో ప్యాషన్గా దీని మీద వర్క్ చేస్తారు. ప్రతిరోజు కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గాలిపటం ఎగరేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. ఆయనే మన కైట్స్ శ్రీను గారు. ఆయన అడిగి కైట్స్ ఎలా ఎగరేయాలి, సూత్రం ఎలా కట్టాలి అన్ని విషయాలు తెలుసుకుందామని. శ్రీను గారు ఈ కైట్ తయారు చేశారు, మరి సూత్రం ఎలా పెట్టాలో ఆయన అడిగి తెలుసుకుందాం. మేడం ఇది వచ్చేసి సూత్రం ఏంటంటే ఈ దారానికి కైట్ ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా, ఈ పుల్ల కలిసే ఈ చోటు ఉంది కదా, ఇక్కడ ఒక హోల్స్ పెట్టుకుంటాం. బ్యాక్ సైడ్ ఇలా కొని వాటికి దారం కట్టుకోవాలి. దారం కట్టుకుంటాం అన్నమాట. ఇలా హోల్స్ చేస్తాం కదండి, ఈ హోల్స్లో విప్పి ఈ దారం ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మనము దాంట్లో ఇలా సూత్రం లోపల అంటే మరీ హోల్ పెద్ద అయితే గాలికి ఇబ్బంది అవుతుందండి, అందువల్ల కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కంపల్సరీ సూత్రమేనండి దానికి ఆయువు, లేకపోతే అది ఎగర్చి ఈ సూత్రంతోనే గాలిపటం ఎగిరేది అనమాట. కంపల్సరీ సూత్రం మనం ఇది చేసుకుంటాం పెట్టాలి కంపల్సరీ. తోక ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. నేను ఈ కైట్స్ ఎగరడం అనేది గత 35 years నుంచి చేస్తాను. మీరు చిన్నప్పటి నుంచి ఏంటంటే మామూలుగా ఆకతాయిలుగా ఎగరేస్తూ అట్లా చేసేవాడిని. అదేంటంటే ఒక వాటిలో కొద్దిగా వెరైటీ గాలిపటాలు ఎగరేయడము చిన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి దీని మీద నాకు బాగా. రకరకాల గాలిపటాలు ఎగరేయడం అలాగే చేసేవాడిని. దాన్ని ఇప్పుడు గాలిపటం రెడీ అయిపోయింది. వీటిల్లో మనం తోక పెట్టాలి. దీనికి ఇది సూత్రం చూడండి ఒకసారి. సూత్రం ముఖ్యంగా మనం పెట్టే దీంట్లో సూత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా కట్టేసిన తర్వాత దీనికి తోక పెడితే ఒక టైప్ ఆఫ్ సూత్రం, తోక పెట్టకపోతే ఒక టైప్ ఆఫ్ సూత్రం. ఇప్పుడు నేను తోక పెట్టే సూత్రం చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇలా ఉండి ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఓకేనా? ఇప్పుడు మనం తోక పెట్టి ఎగరేసడానికి ప్లాన్ చేద్దాం అనమాట. ఫస్ట్ ఏదో ఒకటి మేడం, ప్రస్తుతానికి మనకు పని జరగాలి కదా. ఎగురుతుంది లేండి, ఇబ్బంది ఏం లేదు. నాన్న కొద్దిగా వెనక్కి వెళ్ళండి, కాస్త వెనక్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి.